టాటా గ్రూప్ భారతీయ వ్యాపార పారిశ్రామిక రంగాలకు ప్రతిబింబం. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంచుమించు ప్రతి రంగంలోనూ ఈ బహుళ వాణిజ్య దిగ్గజం అడుగులు కనిపిస్తాయి. 150 ఏండ్లకు పైగా చరిత్ర, $180 బిలియన్ వ్యాపార సామ్రాజ్యం, 30 లిస్టెడ్ సంస్థలు సహా మొత్తం 400కు పైగా కంపెనీలు, దేశ విదేశాల్లో కార్యకలాపాలు టాటాల సొంతం. కానీ టాటా ట్రస్టీల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు బగ్గుమన్నాయి. బోర్డు సభ్యుల ఎంపిక అంతర్గత పోరుకు దారితీయగా చివరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. సాల్ట్ టు సాఫ్ట్వేర్, హెయిర్ పిన్ టు ఏవియేషన్ వరకు విస్తరించిన టాటా గ్రూప్ ప్రస్తుతం ఓ అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్లో ఏకంగా 66% వాటాలున్న టాటా ట్రస్ట్లో అంతర్గత కొమ్ములాటలు ముదురుతున్నాయి. మరి అయితే టాటా గ్రూప్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన రతన్ టాటా చనిపోయి సరిగ్గా ఏడాదవుతున్న సమయంలోనే ట్రస్టీల్లో విభేదాలు బగ్గుమనడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. టాటా గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి సారించారు. మంగళవారం ఈ ఇరువురిని టాటా ట్రస్టీలో నియోల్ టాటా, వేణు శ్రీనివాసన్, డారియస్ ఖంబటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కలిసిన విషయం తెలిసిందే. దేశ ఆర్థికాభివృద్ధికి టాటా గ్రూప్ చేస్తున్న కృషి దృష్ట్యా ఈ అంశాన్ని మంత్రులు ఒకంత సీరియస్ గానే తీసుకున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా నివాసంలో 45 నిమిషాల పాటు చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే గ్రూప్ సుస్థిరత దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని టాటా నాయకత్వానికి సూచించారు. అవసరమైతే తప్పక జోక్యం చేసుకునే వీలుందని అంటున్నారు. దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థల సమాహారంగా ఉన్న టాటా సన్స్లో విభేదాలు కంపెనీకే కాక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేనని కేంద్రం యోచిస్తోంది. స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర రంగాలు ప్రభావితం కావచ్చన్న అభిప్రాయాలుండడమే ఇందుకు కారణం.